ఏంటి రవి ఊర్లో విశేషాలు? నీటికి కరువు వచ్చింది, బోర్లు పాడైపోయాయి, బావులు ఎండిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. పల్లెకి కూడా నీటి కరువు వచ్చిందనమాట. దీనికి ఒకటే పరిష్కారం, ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వించాలి. అప్పుడే నీటి ఎద్దడిని నివారించవచ్చు. ఇంకుడు గుంతల గురించి ఇంటింటికి వెళ్ళి ఊరందరికీ చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించండి. ఓకే సార్, వస్తాను సార్. నమస్తే. నమస్కారం అయ్య గారు. ఏరా రాములు, ఏంటి ఇలా వచ్చావు? అయ్యా, మరి కొంత డబ్బు అప్పు కావాలయ్యా. డబ్బా? ఆయ్. మొన్ననే కదరా విత్తనాలు కానీ తీసుకెళ్ళావు, మళ్ళీ ఏం అవసరం వచ్చింది? అయ్యా, మా గిరిగాడిని పక్కూరు కాన్వెంట్లో చదివిద్దాం అనుకుంటున్నానయ్యా. పుస్తకాలకి ఫీజులకి డబ్బులు కావాలి కదండి అయ్యా. పక్కూరు కాన్వెంట్ అయ్యా. ఏరా మన ఊర్లో బడి ఉంది కదా? ఉంది కానండి, అది గవర్నమెంట్ బడి కదండి. ఎందుకురా గవర్నమెంట్ స్కూల్ అంటే అంత చులకనా? అయ్యా, ఫ్రీగా చదువు చెప్తుందనా? ఫ్రీగా పుస్తకాలు బట్టలు ఇస్తుందనా? మధ్యాహ్న భోజనం పెడుతుందనా? ఎందుకురా గవర్నమెంట్ స్కూల్లో చదివించరు? విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంటే మీరేంట్రా ప్రైవేట్ స్కూల్ అంటూ పరిగెడుతున్నారు? ఎందుకంటే బాబు, మా వాడిని కాన్వెంట్లో చదివిస్తే ఇంగ్లీష్ బాగా వస్తుందని, పెద్ద పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుందని చిన్న ఆశ బాబు. అందుకే మా వాడిని కాన్వెంట్లో చదివిద్దాం అనుకుంటున్నాను బాబు. పిచ్చి రాముడు, ప్రభుత్వ పాఠశాలలో కూడా మొదటి తరగతి నుంచి ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్నారు. ఆహా. అంతేకాదు, ప్రభుత్వ పాఠశాలలో పరిపూర్ణంగా శిక్షణ పొందిన టీచర్లే పాఠాలు చెప్తారు. ఆహా. గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎన్నో రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు అన్నావే, అవును బాబు, కాన్వెంట్ స్కూలు, కార్పొరేట్ స్కూలు అని, వాటిని నడుపుతున్న వాళ్ళు కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళేరా. అంతెందుకు, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ క్రమశిక్షణ గల చదువు మాత్రం లభిస్తుంది. అందుకే నా కొడుకును కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాను. మీరు తలుచుకుంటే ఎంత పెద్ద కాన్వెంట్లైనా ఎంత డబ్బు ఖర్చు పెట్టని చదివించగలరు. అలాంటిది మీరే చిన్నబాబు గారిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాల విలువేంటో ఇప్పుడు అర్థమైంది బాబు. వీడిని కూడా ఇప్పుడే ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజే జాయిన్ చేస్తాను బాబు, ఈ రోజే జాయిన్ చేస్తాను. శభాష్ శభాష్ రాము, వెరీ గుడ్ వెరీ గుడ్. మన ఊరు మన బడి, మన ఊరి బడిలో చదువుకుందాం, వస్తావా? వస్తాను. ప్రభుత్వ బడి, చదువుల ఒడి. మనం మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం.